అభిమానం లేదని, ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో తిరస్కరిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి, సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది. సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటెక్ట్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. భర్త పోటీ చేస్తే భార్య, పిల్లలు, కోడలు, కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం. అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు మన సాంప్రదాయం. అలా ఈరోజు ఒంగోలులో తన కొడుకు కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, తన కోడలను కూతురుగా చూడవచ్చు, తన తండ్రి లాంటి వ్యక్తి కంటెక్ట్ చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది. వారిని చదువుకున్నాం బాగా చక్కగా. అలాంటి ముందాగా ఉండే పిల్లల్ని అభివృద్ధిగా మాట్లాడడం, అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, ఈ ఇంటికి రావద్దు, ఆ ఇంటికి రావద్దు అనడం ఏ సంస్కృతి ఇది? ఇదే సాంప్రదాయం. ఇది ఎక్కడైతే తీసుకొస్తున్నారు కొత్తగా? ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అభయాసం చేస్తున్నారు. ఓటు అడగడం ఉండదు బాధ్యత. వేస్తారో వెయ్యరా, ఊరికి వేస్తారో ప్రజల నిర్ణయం. ఈరోజు అలా చేసిందే కాకుండా, ఇబ్బంది పెట్టిందే కాకుండా, అభ్యర్థులుగా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పురుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు. అమ్మాయి న్యాయం ఉంది, అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్నా, వీళ్ళు అవమానపరిచినా, అవహేళనగా మాట్లాడినా, అభ్యర్థులుగా మాట్లాడిన పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించారు. తర్వాత ఇలా వెళతారని వాళ్ళ దాడులకి పురుగొల్పడం, దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి న్యూసెన్స్ చేయడం, చివరికి రెచ్చగొట్టింది వాళ్ళు, ఎట్టంటే మాట్లాడింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు, ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకుని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు సమాచారాలు ఇచ్చి మొదటి నుంచి చూస్తున్నాం. పెట్టే ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, అవాస్తవాలు తీసుకుంటున్నారు, ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు. చేసి చివరికి వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని, ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా, రిమాండ్ పంపాలా, ఇబ్బంది పెట్టాలా, ఎక్కడికి వెళ్తానో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి. ప్రజలు అమాయకులు కాదు. నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు కేసులో పోతే చెప్తారు, మా సారు శత్రువు కూడా సహాయం చేశారు. తన దగ్గరకు వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టి తిప్పిన వాళ్ళు, తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది. ఎవరికైనా అన్నం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించేది మీరే ఉన్నారు. ఒంగోలు ప్రజలే తెలుసు. తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సహాయం చేశారు మనం. ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని నిజంగా కూడా ఆయన ప్లేస్లో
వాసన ఉంటే వాసన చెప్పడం కాదు, మేము నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నాం, ఒంగోలు ప్రజలు కూడా. వాళ్ళ ప్లేస్లో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళు క్షమాపణ చెప్పుంటాడు. మా వాళ్ళు చేసిన తప్పు మా వాళ్ళు అలా చేస్తుండకూడదు, అదే కోడలో కూతురో భార్య పరిస్థితి వచ్చిందంటే నాకు తెలిసి వాసన వాళ్ళు క్షమాపణ చెప్పుంటాడు. మేము చేసిన తప్పు మా వాళ్ళు తొందరపడ్డారు, నేను క్షమాపణ చెప్తున్నా, మీరు మనసులో పెట్టుకోవద్దు, మీ ప్రచారం మీరు చేసుకోండి, ఇటు జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళు క్షమాపణ చెప్పి పంపించుంటాడు. ఇలా క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం చూశారు, ఇంతకు చూపించారు. ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా కొడుకులు అంటే వైసీపీ నా కొడుకు అంటాడు. నాకు అర్థం కాదు, ఆడ మనిషి ఎలా మాట్లాడతారు, ప్రెస్తోనే అలా మాట్లాడుతున్నారంటే. ఆడ మనిషి గొడవ చేసి అదే ఆపింది, అమ్మాయిని స్కూల్ చేసింది అమ్మాయి అదే వైసీపీ నాకు వైసీపీ లంజా కొడుకు ఏం మాట్లాడుతుంది అమ్మాయి అర్థం ఆడ మనిషి కదా, అలా మాట్లాడచ్చా? అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా? నాకు ఆడ మనిషి నా కొడుకులు లంజా కొడుకు మాట్లాడుతుందండి ప్రస్తుతనే. ప్రస్తుతం లేనప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి. ఇలాంటి వ్యక్తులు వెనకాల వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళితే జనాలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఇది సభ్య సమాజం అంగీకరించదు. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము నమ్ముకున్నది ప్రజలు, మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంక్షేమాన్ని. ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు. మీరు ఎన్ని చేస్తారో చేయండి, ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి, ఎన్ని రకాల న్యూసెన్స్ చేస్తారో చేయండి, అభాండాలు వేస్తారో వేయండి. కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ప్రజలు ఓటు రూపంలో మీరు చేస్తున్న తప్పుకి చెల్లు అనిపించేలా ఓటు అనే ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఆ రోజు 30 రోజులు ఉండింది కాబట్టి ఈ చేత నాటకాలన్నింటినీ తెరపడుతుంది. నిజంగా చెప్తున్నా, మరలా చెప్తున్నా, ఈరోజు టీడీపీ క్యాండిడేట్ ఉన్న పొజిషన్లో కానీ వాసన ఉంటే మటుకు ఖచ్చితంగా వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పి మా వాళ్ళు సరిదిస్తానని చెప్పి మా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా జరిగితే మనం ప్రచారం కూడా వెళ్ళొద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేసి అందాగా రాజకీయం జరిపించుంటుంది. క్షమాపణ చెప్పకపోగా తప్పును సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయకపోగా మళ్ళీ బురద తెల్లే ప్రయత్నం చేయడం అన్నది ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించరు. తప్పకుండా బుద్ధి చెప్తారు. ఆ నమ్మకం మాకుంది, ప్రజలు కూడా ఆలోచనతో ఉన్నారని నమ్ముతారు. థ్యాంక్ యూ అనండి.